సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, డిఎస్సి పరీక్షల షెడ్యూల్కి సంబంధించి మనకి ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది. జూలై 18 నుంచి డిఎస్సి ఎగ్జామ్స్ ఆన్లైన్లో నిర్వహణ షెడ్యూల్ రిలీజ్ చేసిన విద్యాశాఖ అంటూ మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేస్తున్నారు. మనకి రాష్ట్రంలో 11,062 టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి ఈ పరీక్షలకు సంబంధించి జూలై 18వ తారీఖు నుంచి ఆగస్ట్ 5వ తారీఖు వరకు ఆన్లైన్లో పరీక్షలను అయితే నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ని విద్యాశాఖ అధికారులు అయితే విడుదల చేయడం జరిగింది. స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి 2,849 పోస్టులు అయితే ఉన్నాయి. వీటికి సంబంధించి మొత్తం దరఖాస్తులు 1,61,746 దరఖాస్తులు అయితే రావడం జరిగినాయి. ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి 7,304 పోస్టులు అయితే ఉన్నాయి. వీటికి సంబంధించి 88,007 దరఖాస్తులు అయితే వచ్చాయి. లాంగ్వేజ్ పండిట్ పోస్టులకు సంబంధించి 727 పోస్టులు అయితే ఉన్నాయి. మొత్తంగా 18,211 దరఖాస్తులు అయితే రావడం జరిగినాయి. పీఈటీకి సంబంధించి 182 పోస్టులకు గాను 11,992 దరఖాస్తులు అయితే అందాయి. మొత్తంగా 11,062 పోస్టులకు సంబంధించి 2,79,956 మంది అయితే ఆన్లైన్లో దరఖాస్తులు అయితే సమర్పించినట్లు దీనికి సంబంధించిన డేటా అంతా కూడా మీరు స్క్రీన్ మీద చెక్ చేయొచ్చు. ఇక ఆన్లైన్ పరీక్షలకు సంబంధించి ఏ పరీక్ష అనేది ఎప్పుడు జరిగే అవకాశం ఉంది, దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ చూసినట్లయితే జూలై 18న మొదటి షిఫ్ట్లో స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ పరీక్ష అయితే జరగబోతుంది. జూలై 18న రెండవ షిఫ్ట్లో అంటే మధ్యాహ్నం షిఫ్ట్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్కి సంబంధించిన పరీక్ష అయితే జరగబోతుంది. జూలై 19న సెకండరీ గ్రేడ్ టీచర్ పరీక్ష అయితే జరగబోతుంది. జూలై 20న ఎస్జిటితో పాటుగా సెకండరీ గ్రేడ్ టీచర్లో ఫిజికల్ స్పెషల్ ఎడ్యుకేషన్ పరీక్షలు అయితే జరగబోతున్నాయి. జూలై 22న స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ పరీక్ష జరగబోతుంది. జూలై 23న సెకండరీ గ్రేడ్ టీచర్ పరీక్ష. జూలై 24న స్కూల్ అసిస్టెంట్ బయాలజీ సైన్స్ పరీక్ష. జూలై 26న తెలుగు భాషా పండిట్ సెకండరీ గ్రేడ్ టీచర్ పరీక్షలు. నెక్స్ట్ జూలై 30న స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ పరీక్ష. జూలై 31న స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ బయాలజికల్ సైన్స్ పరీక్షలు అయితే జరగబోతున్నాయి. ఆగస్ట్ 1న ఎస్జిటితో పాటుగా స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ పరీక్ష. ఆగస్ట్ 2న లాంగ్వేజ్ పండిట్స్ తెలుగు వివిధ సబ్జెక్టులకు సంబంధించి స్కూల్ అసిస్టెంట్ పరీక్షలు అయితే జరగబోతున్నాయి. ఆగస్ట్ 5న స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ లాంగ్వేజ్ పండిట్ హిందీ పరీక్షలు అయితే జరగబోతున్నాయి. ఇవి మనకి పరీక్షలకు సంబంధించిన వివరాలు. ఫ్రెండ్స్, వీటికి సంబంధించి హాల్ టికెట్స్ అనేవి మనకి జూలై 18వ తారీఖు నుంచి పరీక్షలు అయితే స్టార్ట్ కాబోతున్నాయి. కాబట్టి ఒక 5 రోజులు ముందుగానే హాల్ టికెట్స్ అనేవి అఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులోకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అంటే మనకి జూలై 10, 11 ఈ టైం కల్లా హాల్ టికెట్స్ అనేవి రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. హాల్ టికెట్స్ రాగానే మీకు ఏ రోజున ఎగ్జామ్ అనేది కేటాయించారో క్లారిటీగా తెలుస్తుంది. దానికి అనుగుణంగా పరీక్ష రాయవలసి ఉంటుంది. ఎవరైతే ఆన్లైన్ ఎగ్జామ్ రాస్తున్నారో తప్పనిసరిగా ఒక 2 నుంచి 3 గంటల ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్స్ అనేవి ఆల్రెడీ టెట్కి కండక్ట్ చేశారు కనుక చాలామంది టెట్కి కూడా హాజరయ్యారు కనుక ఇక డిఎస్సికి సంబంధించి కూడా సేమ్ తరహాలో ఆన్లైన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది గైస్ డిఎస్సి పరీక్షల షెడ్యూల్కి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. ఇక www.ramramesheducation.in వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి మీరు ఫ్రీ ఆన్లైన్ మాక్ టెస్ట్లు అయితే ప్రాక్టీస్ చేయొచ్చు. విద్యా దృక్పథాల సబ్జెక్టుకి సంబంధించి ట్రై మెథడ్స్కి సంబంధించి మోడల్ పేపర్లకు సంబంధించి అవన్నీ కూడా మీరు ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ప్రాక్టీస్ చేయడానికి ramramesheducation.in అని గూగుల్లో సెర్చ్ చేస్తే వెబ్సైట్ వస్తుంది. డైరెక్ట్ లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. అక్కడి నుంచి కూడా మీరు ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేసి కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి కూడా మీరు ramramesheducation.in అనే వెబ్సైట్లో ఫ్రీ ఆన్లైన్ మాక్ టెస్ట్లు అయితే ప్రాక్టీస్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ లైవ్ ఎగ్జామ్స్ ప్లేలిస్ట్లో కూడా వీడియోస్ అయితే ఉన్నాయి మోడల్ పేపర్లకు సంబంధించి. అవి కూడా మీ ప్రిపరేషన్లో భాగంగా ఉపయోగించుకోండి. ఓకే, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు. హై ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే ఇక్కడ కనిపిస్తుంది కదా ఎర్రటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే ఉండే గంట సింబల్ని ఆల్ అని చెప్పేసి క్లిక్ చేసుకుని ఉంచుకోండి. మన ఛానల్లో పోస్ట్ చేసే ఎటువంటి అప్డేట్ అయినా మీరు మిస్ కాకుండా చూసే అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ.